కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇవన్నిటిని మన జీవితంలో చేస్తూ ఉన్నప్పుడు, వీటన్నిటిని నువ్వు నేను మనం ఈ లోకంలో చేస్తూ ఉన్నప్పుడు మనకి పునరుద్ధాన శక్తిని, మనం ఈ యొక్క 40 రోజుల ఉపవాసం ఉండి మనం దాని మీద ఆధారపడడమే కాదు, కానీ మనం జీవితంలో చేస్తూ ఉన్నప్పుడు, దినము మనం ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని మనము అనుభవించగలుగుతాం. మన జీవితాల్లో, మన గృహంలో దేవుడి యొక్క పునరుద్ధాన శక్తిని మనము అనుభవించగలుగుతాం. దేవుడు నీతోనే నాతోనే మాట్లాడుతున్నారు. పునరుద్ధాన శక్తి అనేది ఎంతో గొప్పది. అది ఎలాంటిదంటే, యేసుక్రీస్తు ప్రభువారిని మృతులలో నుండి లేపిన శక్తి మనలో నివసిస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 8:11 అటువంటి శక్తిని నువ్వు నేను పొందుకోవాలి అంటే మనము ఆధారపడాలి. నువ్వు నేను పొందుకొని దాని మీద ఆధారపడినట్లయితే ఆయన యొక్క శక్తి ఈ లోకంలో దినదినం అనుభవిస్తున్నప్పుడు, మనల్ని చూసినప్పుడు, మన యొక్క జీవితాన్ని చూసినప్పుడు అనేక మంది సాక్ష్యం ఇచ్చేటట్లుగా, నీ పేరు కంటే దేవుడే వారిని నిలబెట్టారు, దేవుడే వారికి సహాయం చేస్తున్నారు అని అనేక మంది నిన్ను నన్ను చూసి సాక్ష్యం ఇచ్చేటట్లుగా మన జీవితం అంత గొప్పగా ఆశీర్వదింపబడుతుంది. కాబట్టి పునరుద్ధాన శక్తి మీద నువ్వు నేను ఆధారపడాలి. పునరుద్ధాన శక్తి మీద ఈ యొక్క కొన్ని రోజులు మాత్రమే కాదు, ఏదో ఈశ్వర్ అప్పుడే మాత్రమే కాదు, దేవుడు పునరుద్ధాన శక్తి మనకి జీవితాంతం మనం అనుభవించాలి కదా. ఆ శక్తి ఏం చేయగలదో చూసాం. ఆ శక్తిని పొందుకోవాలంటే ఎలా ఉండాలో చూసాం. ఇంకా ఆధారపడడం మన నిర్ణయానికి దేవుడు వదిలేస్తున్నాడు. పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడదామా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది కృతజ్ఞతలయ్యా. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీ కృపలో మమ్మల్ని నింపిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. ఎవరైతే సర్వశక్తిమంతుడా ప్రభా, ఈ పునరుద్ధాన శక్తిని మేము జీవితాంతం అనుభవించాలయ్యా, నీ కృపలో మేము నిలబడాలి ప్రభా అని ఎవరైతే పరిశుద్ధాత్మదేవ అడుగుతా ఉన్నారో ఆశ్చర్యకరుడా, మా అందరికీ నువ్వు నీ పునరుద్ధాన శక్తిని ఈ కొన్ని దినాలే కాదు ప్రభా, కొన్ని రోజులే కాదు ప్రభా, ఒక సీజన్లో మాత్రమే కాదు ప్రభా, జీవితాంతం నీ పునరుద్ధాన శక్తి మీద మేము ఆధారపడడానికి సహాయంను దయచేయండి. నీ కృపలో మేము నిలబడడానికి సహాయంను దయచేయండి. నీ గొప్ప కార్యం జరిగించుకో సర్వశక్తి మీద. సర్వశక్తిమంతుడా, నీ కార్యంతో నింపండి దేవా. నీకు కోట్లాది వందన. నీ నామాన్ని మహిమపరచుకోనండి. దినదినము నీ శక్తితో నింపబడి పరిశుద్ధాత్మదేవ తండ్రి, ప్రతి ఒక్క మృతమైన స్థితి నుంచి మేము లేపబడడానికి, ప్రతి ఒక్క మృతమైన స్థితిలో పరిస్థితుల గుండా వెళ్తున్న ప్రతి ఒక్క పరిస్థితి నుంచి మేము ఆశీర్వదింపబడడానికి మాకు సహాయంను దయచేయండి. నీ కృపను అనుగ్రహించండి. నీ నామాన్ని ఘనపరుచుకోనండి, తోడేయండి, నడిపించండి. సర్వాధికారి, నీ గొప్ప కార్యంతో నింపి నీ నామ మహిమార్థము కాచి కాపాడయ్యా. వర్ధిల్లింప చేయి సర్వశక్తిమంతుడా. నీ శక్తిని అనుగ్రహించు దేవా. కార్యం జరిగించండి. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో వారి జీవితాల్లో పునరుద్ధాన శక్తి మీద ఆధారపడే ఆత్మీయ స్థితి అనుగ్రహించండి ప్రభా. నీ నామాన్ని మహిమపరుచుకున్నందుకు వందనాలయ్యా. నీ కృపతో నింపినందుకు వందనాలు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూసారు కదండి, దేవుని యొక్క పునరుద్ధాన శక్తి మన జీవితంలో ప్రతిరోజు మనం అనుభవించాలి. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు నా గురించి, ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. ప్రతిరోజు కూడా ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని మన జీవితంలో అనుభవించే గొప్ప ఆత్మీయ స్థితి మన అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. దేవుడు దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.